హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారనే విషయం డిస్కస్ చేయడమే కాకుండా ఇతర వివరాలు, మార్క్స్ సిస్టమా, గ్రేడ్ సిస్టమా. మార్క్స్ సిస్టమ్ అయితే మన మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ గ్రేడింగ్ సిస్టమ్ ఉంటే ఎలా ఉంటుంది మార్క్స్ మెమోలో, ఇవన్నీ వివరంగా డిస్కస్ చేద్దాం. కొన్ని వెబ్సైట్స్లో రిజల్ట్స్ ఆర్ డిక్లేర్ టుమారో అంటే 28 ఏప్రిల్ 2025 రిలీజ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇంకొన్ని వెబ్సైట్స్లో 30 ఏప్రిల్, మరికొన్ని వెబ్సైట్స్లో ఫస్ట్ వీక్ ఆఫ్ మే. ఇలా ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ ఇప్పటి వరకు జరగలేదు. సో అందుకని నేను ఇన్ని రోజులు 10th క్లాస్ రిజల్ట్స్ మీద ఎలాంటి వీడియో చేయలేదు స్టూడెంట్స్. రిజల్ట్స్ ఎప్పుడని నేను ఖచ్చితంగా ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్పలేను, ఎందుకంటే గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ మాత్రం రిజల్ట్స్ మీద తీసుకోలేదు. లాస్ట్ ఇయర్ 2024లో ఎస్ఎస్సి రిజల్ట్స్ ఆర్ డిక్లేర్డ్ ఆన్ 30th ఏప్రిల్. చాలా మంది ఈసారి కూడా ఇదే రోజు డిక్లేర్ అవుతున్నాయి అనుకుంటున్నారు. కానీ డిలే ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ కూడా సేమ్ టైం, మోర్ ఆర్ లెస్ సేమ్ టైంకి కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ రిజల్ట్స్ ఆల్రెడీ డిక్లేర్ చేయడం జరిగింది. 23 ఏప్రిల్ రోజే వాళ్ళ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. కానీ మనకి డిలే ఎందుకు అవుతుంది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ న్యూలీ చేంజ్డ్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ ఇన్ తెలంగాణ. సో అది ఏంటి అంటే ఎవాల్యుయేషన్ సిస్టమ్ గ్రేడింగ్ సిస్టమా లేకుంటే మార్క్స్ సిస్టమా. ద గవర్నమెంట్ డిసైడ్ టు స్టాప్ ద గ్రేడింగ్ సిస్టమ్. ఇక్కడ మనకి క్లియర్గా నోటీస్ అయితే రావడం జరిగింది గవర్నమెంట్ అఫీషియల్స్. గ్రేడింగ్ సిస్టమ్ని ఆపేసి మార్క్స్ సిస్టమ్ ఈసారి నుంచి 2024-25 ఇయర్ నుంచే ఇంప్లిమెంట్ చేస్తారని క్లియర్గా సర్క్యులర్లో మెన్షన్ చేయడం జరిగింది. ఫర్ 2024-25 మార్క్స్ ఆర్ బేస్డ్ ఆన్ 80% ఎక్స్టర్నల్ మార్క్స్ అండ్ 20% ఇంటర్నల్ మార్క్స్. సో మీ మార్క్స్ మెమో ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. మీ మార్క్స్ మెమోలో మీరు ఏదైతే ఎగ్జామ్ రాశారో 80 మార్క్స్కి అది 80% మార్క్స్ తీసుకుంటారు, 20% ఇంటర్నల్ మార్క్స్, టోటల్ 100% మార్క్స్ ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పటి వరకు అయితే గ్రేడింగ్ సిస్టమ్ ఉంటుందని ఎలాంటి ప్రకటన అయితే గవర్నమెంట్ అయితే చేయలేదు. కానీ చాలామంది చెప్తున్నారు గ్రేడింగ్ సిస్టమ్ ఉంటుంది, కానీ అది ఎంతవరకు నిజం అనేది నేనైతే ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే నాకు తెలియంది నేను మీకు చెప్పలేను. కాబట్టి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఇయర్ అంటే 2025-26 బ్యాచ్ వాళ్ళకి ఓన్లీ ఎక్స్టర్నల్ మార్క్స్ ఉంటాయి. అంటే 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, ఎలాంటి ఇంటర్నల్ మార్క్స్ ఉండవు. వీళ్ళు అన్లక్కీ అని చెప్పొచ్చు, అన్లక్కీ బ్యాచ్. ఎందుకంటే మనకి ఈసారి మనకి అట్లీస్ట్ 20% ఇంటర్నల్ మార్క్స్ ఉన్నాయి, 80% ఎక్స్టర్నల్ మార్క్స్ ఉన్నాయి. కాబట్టి వీ హ్యావ్ ఎ బెటర్ ఛాన్స్ టు స్కోర్ గుడ్ పర్సంటేజ్. సో మంచి పర్సంటేజ్ రావడానికి ఇంటర్నల్ మార్క్స్ డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతాయి. అలాగే మనకి మనకి ఏ డివిజన్, ఫస్ట్ డివిజనా సెకండ్ డివిజనా అనేది కూడా వివరంగా అది కూడా చెప్తాను. కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే గ్రేడింగ్ సిస్టమ్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. ఏ పేరెంట్స్కి అయినా, స్టూడెంట్స్కి అయినా, టీచర్స్కి అయినా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి అయినా గ్రేడింగ్ సిస్టమ్ ఈజ్ ద బెస్ట్ సిస్టమ్. ఎందుకంటే కంపారిజన్ ఉండదు. సో ఆ మార్క్స్ రేంజ్ ఎవరైనా ఒకటే రేంజ్లో ఉంటారు. సో వీ ఫీల్ బెస్ట్. 91 అండ్ అబోవ్ వస్తే 10 జీపీఏ అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అలాగే 81 to 90 ఉంటే 9 జీపీఏ. సో ఇలా మార్క్స్ రేంజ్ ఎక్కువ ఉంది కాబట్టి మన గ్రేడ్ ఇట్ విల్ డెఫినెట్లీ బూస్ట్ అవర్ కాన్ఫిడెన్స్. అదే మార్క్స్ సిస్టమ్ అయితే అలా ఉండదు, కంపారిజన్ ఉంటుంది. నీకు తక్కువ వచ్చాయి, వాడికి ఎక్కువ వచ్చాయి. అసలు ఎందుకు ఈ 100 మార్క్స్ పెట్టారు అనేది కూడా చెప్తాను. మనకి ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్టయితే వాళ్ళకి 2 years బ్యాక్ వాళ్ళ మొత్తం ప్యాటర్న్ అయితే చేంజ్ చేయడం జరిగింది. సో వాళ్ళకు కూడా 80-20 ఉండే ఇంతకుముందు, ఇప్పుడు 100% క్వశ్చన్ పేపరే ఉంటుంది 100 మార్క్స్కి, ఎలాంటి ఇంటర్నల్ చాయిస్ ఉండదు. సో అదే సిస్టమ్ మన తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దట్ ఈస్ మైట్ బి ద రీజన్ ఐఎమ్ థింకింగ్. దెర్ ఇస్ నో అఫీషియల్ కన్ఫర్మేషన్ అబౌట్ హౌ మార్క్స్ అండ్ మెంబర్స్ విల్ బి గివెన్. సో మార్క్స్ ఎలా ఇస్తారు, ఒకవేళ మార్క్స్ సిస్టమ్ ఉంటే సార్ మార్క్స్ ఎలా ఇస్తారు, మెమోస్లో ఏమేమి ఉంటాయి కంపోనెంట్స్ అనేది గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆర్ కన్ఫ్యూజ్డ్ అండ్ టెన్స్ బికాస్ ఆఫ్ క్లియర్ గైడ్ లైన్స్ ఆర్ మిస్సింగ్. సో డెఫినెట్గా స్టూడెంట్స్ అండ్ పేరెంట్సే కాదు, టీచర్స్లో కూడా ఒక ఆందోళన అయితే ఉంది. ఇప్పుడు ఎస్ఎస్సి మార్క్స్ మేము ఎలా ఉంటుందో చూద్దాం, గ్రేడింగ్ సిస్టమ్కి అలాగే మార్క్స్ సిస్టమ్కి. సో ఏ సిస్టమ్ అయినా మనకి ఈ పారామీటర్స్ అయితే డెఫినెట్గా ఇవ్వడం జరుగుతుంది. మీ పేరు, పెన్ నెంబర్. ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ యూనిక్ పెన్ నెంబర్. ఓకే, 10 digit పెన్ నెంబర్ ఉంటుంది. సో మీ ఫోటో, అలాగే ఇక్కడ బార్కోడ్ ఉంటుంది. ఇక్కడ మీ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్, మీ పేరు, మీ ఫాదర్ పేరు, మీ మదర్ పేరు, మీ రూల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీ స్కూల్ పేరు, మీడియం. తర్వాత ఇక్కడ ఈ పారామీటర్స్ మెయిన్. ఇది లాస్ట్ ఇయర్ కాబట్టి లాస్ట్ ఇయర్ గ్రేడింగ్ సిస్టమ్ ఉంది, ఈ ఇయర్ ఉంటుందో లేదో కూడా తెలియదు. ఒకవేళ ఉంటే ఈ విధంగా ఉంటుంది. మీరు ఎఫ్ఏలో ఏ అయితే మార్క్స్ వచ్చాయో దాని ప్రకారం మీకు గ్రేడ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎస్ఏ మీరు 80 మార్క్స్ ఎగ్జామ్ రాశారు కదా, దాని ప్రకారం మీకు వచ్చిన మార్క్స్తో గ్రేడ్ ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా దీన్ని యావరేజ్ తీసుకొని ఓవరాల్ గ్రేడ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ గ్రేడ్ ప్రకారమే జీపీఏ ఉంటుంది ఆ సబ్జెక్ట్కి. ఇలా అన్ని సబ్జెక్ట్స్కి ఓవరాల్ గ్రేడ్ ప్రకారం జీపీఏ ఇస్తారు. ఇవన్నీ యాడ్ చేసి డివైడ్ బై 6 చేస్తే మీకు
క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ అంటాం, సిజిపిఏ. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు. మార్క్స్ సిస్టమ్ అయినా గ్రేడింగ్ సిస్టమ్ అయితే ఈ పారామీటర్స్ అయితే ఉంటాయి. వాల్యూ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ కల్చర్, వర్క్ అండ్ కంప్యూటర్, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్. ఇది మీ స్కూల్ వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్. సో ఈ విధంగా గ్రేడింగ్ సిస్టమ్ ఎస్ఎస్సి మార్క్స్ మేము ఉంటుంది. ఒకవేళ మార్క్స్ సిస్టమ్ ఉంటే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. సో ఇక్కడ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంటర్నల్ మార్క్స్. ఇక్కడ గ్రేడింగ్ సిస్టమ్ లేదు కాబట్టి మార్క్స్ అలాట్ చేస్తారు. మీకు ఎన్ని మార్క్స్ వస్తే స్కూల్లో అన్ని మార్క్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్టర్నల్ మీకు 80 మార్క్స్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ స్కోర్ చేస్తారో ఇక్కడ ఈ రెండు కలిపితే ఓవరాల్ మార్క్స్ సెక్యూర్డ్. 20 + 80 100, 19 + 69 88. ఈ విధంగా యాడ్ చేసి మీకు టోటల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మార్క్స్ సిస్టమ్ కాబట్టి మీకు క్లియర్గా ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలిసిపోతుంది. దాని ప్రకారమే మీ డివిజన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ డివిజన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 60% అండ్ అబోవ్ ఆర్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ఫస్ట్ డివిజన్. అండ్ 50 to 59% ఉంటే మీ టోటల్ మార్క్స్ పర్సంటేజే, ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ సెకండ్ డివిజన్. 35 to 49% ఈజ్ ట్రీటెడ్ యాజ్ థర్డ్ డివిజన్ అంటాము. అండ్ బిలో 35% ఉంటే అది ఫెయిల్యూర్. సో ఓకే, దానికి ఎలాంటి డివిజన్ అయితే ఉండదు. సో ఈ విధంగా ఉండబోతుందని నేను అంచనా వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంటర్నల్ మార్క్స్ అండ్ ఎక్స్టర్నల్ మార్క్స్ టోటల్ ఉంటుంది కాబట్టి మైనర్ చేంజెస్ అయితే ఉంటాయి. ఒకవేళ రిజల్ట్స్ రేపు ఉంటే ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ బాయ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎస్ఎస్సి రిజల్ట్స్. థ్యాంక్ యూ.